శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావ్యవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన జగత్తుకి ఆధారభూతమైనటువంటి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలి. అంతేకాకుండా మనం ఈ యొక్క భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి నక్షత్ర పాదలింగాలను అయితే దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఇది ఒక దీక్షలా మనమంతా చక్కగా చేసుకుంటున్నాం. ఎందువల్ల అంటే మన భీమఖండంలో మాత్రమే ఈ యొక్క నక్షత్ర పాదలింగాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు చూసేటువంటి ఈ యొక్క స్వామివారి పేరు ఏమిటి, ఇది ఏ నక్షత్రం అనేది తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం అలాగే 2వ పాదం అంటే వృశ్చిక రాశిలోకి వస్తుంది. అంటే ఇది గ్రామం పేరు నల్లూరు. ఈ నల్లూరు గ్రామంలో స్వామివారి పేరు రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారు. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. అలాగే వృశ్చిక రాశ్యాధిపతి భౌమహాకుజుడు. మరి ఇటువంటి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం వారి ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రం ఈ యొక్క నల్లూరండి. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వారికి దీర్ఘ సుమంగళి యోగము, నిత్య సుమంగళి యోగం కూడా కలుగుతుంది. సోమేశ్వరుని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఒక్కసారి అభిషేకం చేసుకుంటారో వారందరికీ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి మరి చెప్పబడుతోంది. అంతేకాకుండా పూర్వకాలంలో వ్యాస మహర్షి వారు కూడా ఇక్కడ అనేకమైనటువంటి తపస్సు అభిషేకం కూడా చేసుకున్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అదే నల్లూరండి సోమేశ్వరుడికి. ఎందువల్ల అంటే అమ్మవారిని అర్చన చేసుకుని స్వామివారిని ఎంతో భక్తితో ఆరాధన చేసేట. ఈ యొక్క క్షేత్రానికి ఇంకొక గొప్ప విశేషమైనటువంటి శక్తి ఏమిటి అంటే అండి, ఎవరైనా ఊరు తగాదాలు అంటే 2 ఊర్లు దెబ్బలాట్లు కానీ, 2 మనుషులు వ్యక్తులు పరస్పర దాడులు కానీ ఇలాంటివి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేసినట్లయితే అటువంటివన్నీ కూడా నివృత్తి అవుతాయిటండి. అంటే ఆపద రాకుండానే స్వామివారు మనని కాపాడేటువంటి లింగం ఏదైనా ఉందా, భీమఖండంలో గొప్ప లింగం అండి ఇది. అందువల్లే స్వామివారి పేరు రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరుడిగా ఉంది. అంతేకాకుండా చూడండి, ఆ లింగానికి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తులు ఉన్నట్లుగా ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఏవైనా కోర్టు సమస్యలవి పరిష్కారాలు అవ్వాలి అంటే ఈ లింగం దగ్గర ఒక్కసారి అభిషేకం చేసుకున్నట్లయితే అటువంటివన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మనకి ఎవరితో అయినా శత్రువులు బాధ ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ నల్లూరు గ్రామం చేరుకుని స్వామివారికి ఒక్క అభిషేకం చేసుకున్నట్లయితే అటువంటి శత్రుబాధ అంతా కూడా తొలగిపోయి సర్వత్ర విజయం, అంటే ఏ కార్యం తలపెట్టినా అన్ని విజయాలు చేకూరుతాయి అని చెప్పి చెప్పబడుతోంది. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా అందరికీ పంపండి. హరి ఓం తత్సత్.